అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మా ఇంటి ముందున ఒక ఖాళీ స్థలంలో ఇవి కాచినాయండి. ఈ కాకరకాయలు ఇవి కోస్తే కొన్ని వచ్చినాయి. నేను ఇప్పుడు ఫ్రై చేసేస్తానండి. కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఇలా కోసేసి పౌడర్లా చేసుకుంటానండి. ఇప్పుడు కొద్దిగా ఎండుమిరపకాయలు 4-5 తీసుకున్నాను. అది వేసేస్తాను. కొద్దిగా ధనియాలు, జీలకర్ర, చిన్న ఉల్లిపాయ అవి వేసేసి పట్టేస్తానండి. ఇంకా ఈ కాకరకాయలు కొద్దిగా వాష్ చేసి సగానికి కోసుకొని ఫ్రై చేసుకుంటానండి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. చిన్నులపై ఒక 4-5 తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందాము. లేతగా చాలా బాగున్నాయండి. అసలు టేస్ట్ కూడా ఉన్నాయి. మొన్న కూడా నేను ఇది పులుసు కూడా చేసుకున్నామండి. అక్కడ కోసి చాలా బాగున్నాయి. ఇప్పుడు క్లీన్ చేసేసుకొని ఇప్పుడు నేను ఇలా సగానికి కోస్తే కొంచెం ఉప్పు కారం
తగిలి బాగుంటాయని నేను సగం కోసుకుంటున్నాను. అలా ఏ కొందరైతే అదే మా ఆయన చిన్నవిగానే ఉన్నాయిగా ఎందుకు అలా కోసేయకుండా వేయాల్సింది అని అన్నారు. నేను ఉప్పు కారం తగిలి బాగుండిద్దిలే అని లోపల కూడా పట్టిద్దని కారం బాగుంటాయని నేను కోసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈ గిన్నెలో నూనె వేసేస్తాను. ఇందాకే ఈ నూనెలో నేను గులాబ్ జాములు వేయించుకున్నానండి. మా అబ్బాయి గులాబ్ జామ్ తింటాను అని ఏడుస్తుంటే ఇంట్లో ప్యాకెట్ ఉందిగా ఇంకా వేసుకొని గులాబ్ జామ్ వండానండి. మా అబ్బాయికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టము. కొద్దిగా పసుపు వేస్తున్నాను. అన్నం ఉడికిపోయిందండి. కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ కోసుకున్న కాకరకాయ ముక్కలు ఈ నూనెలో ఇలా వేయించుకోవాలండి. ఇలా వేసుకొని ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కోసి వేసేస్తానండి. కొద్దిగా తాలింపు గింజలు వేసేస్తాను. అవి బాగా కొద్దిగా మగ్గిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ ఏమో దీంట్లో వేసేసి కాసేపు అలా ఉంచి ఆఫ్ చేసుకుంటానండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయిద్ది కాకరకాయ వేపుడు. చాలా టేస్టీగా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
లైట్ ఫోకస్ అంతా ఇదిగా లేదు, మామూలుగా బెడ్ లైట్లా చిన్న లైట్లా ఉందండి ఫోకస్. అదే మీకు కనబడుతుందో లేదో. పెద్ద లైట్ ఏమో తీసుకురాలేదు, మా ఆయన లైట్తోనే వీడియో షూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 పెద్దుల్లిపాయలు వేసేస్తానండి. ఇది చెప్పాను కదండి స్టోర్ రూమ్ అని, ఒక రూమే ఉంది. అదే మేమైనా పడుకోవడానికైనా ఒక రూమును, ఇది స్టోర్ రూమ్లో ఇలా వండుకుంటున్నాము. మా ఆయన చెప్పాను కదండి వెళ్ళిపోదాము అని, సరిపోదని ఆయన ఇల్లు వేసుకొని వెళ్దాము అని అంటున్నారు. ఎప్పుడైనా వెళ్ళాల్సిందే కదండి అని నా తాపత్రయము. అయినా ఈ స్టోర్ రూమ్లో కదండి అన్నీ ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న పురుగులు ఏంటో బొద్దింకలు, అవి అన్నంలోకి కూరలో ఇక్కడే పెడతాను కదండి తినేసి మేము. రాత్రి నీళ్లు తాగడానికి లోపల చూస్తే పురుగులు వచ్చేస్తున్నాయి ఫుడ్లోకి. ఇంకా నేను నేనేం చెప్తే ఇంకా ఏమనుకుంటారు ఇంకా మా ఆయన. ఇంకా నేను చెప్పలేదండి ఏమీ. ఇంకా ఆయన మనసుకి కలిగించి నేనేమి ఆస్తులు అడగలేదు, బంగారం అడగలేదు, ఏమీ అడగలేదు. అది ఒక్క మాటేనండి చెప్తున్నాను. మళ్ళీ ఇంకా మా ఆయన తీసుకెళ్ళేంత వరకు తప్పదు కదండి, ఇంకా అలాగే ఉండాలి. చూసేస్తారు కదండి, కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఆయన తీసుకెళ్ళేంత వరకు ఇలాగే ఉండాలి కదండి, వెయిట్ చేయాల్సిందే. మనం అనుకున్నవి మనం ఏమీ జరగవండి. ఆ దేవుడు మన తలరాతల్లో ఎలా ఉందో అలాగే నడిచిద్దండి మన జీవితము. అంతేనండి, ఇంకా చూశారు కదా. ఈ పౌడర్ వేసేసాను. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇవి ఇప్పుడే కదా వేసాను, కాసేపు అదే ఇంకాసేపు వేయించుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేసాం కదా. ఇంకా కారం వేయడం అవసరం లేదండి. ఇందాకే నేను మిక్సీలో 4-5 ఎండుమిరపకాయలు వేసాను కదా, అదే సరిపోయిద్దని. ఉప్పు చూస్తున్నానండి నేను. వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ కాకరకాయలు కారం ఇలా తింటుంటే బాగుండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా ఉప్పు తక్కువ ఉందని నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను.
ఇంకా నేను అలా పురుగులు వస్తున్నాయని ఇంకా నేను ఈ ఏమైనా తినేసి ఏమైనా కూర మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. నిన్నైతే చాలా వచ్చినాయి అన్నంలోకి, రాత్రి చూశాను. మొత్తం వచ్చినాయి. ఇంకా ఇవేనండి. గులాబ్ జామ్ వండాను మా పిల్లలకి. అంతేనండి. ఎలా ఉంది? బాగుంది కదా ఫ్రై. అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా మంచి వంటకంతో. అంతేనండి. బాయ్.